రా గంగా రా. స్వామి, ఆయుష్మాన్ భవ. అంబా జగదాంబ మహాశక్తి దుర్గాదేవి. గంగా వెళ్ళి ఆ పీఠం మీద కూర్చో. కూర్చోవద్దు గంగా. కూర్చోవద్దు. ఏంటి అరుణ్, ఏమైంది? పూజ చేయాలని నీతో చెప్పాక కదా ఈ ఏర్పాట్లన్నీ చేశాను. ఇప్పుడెందుకు వద్దంటున్నావు? మీరు పూజ అనగానే ఏదో సింపుల్ గా ఉంటుంది, గంగకి చేసే దోష నివారణ పూజ అనుకున్నాను. కానీ ఈ ఏర్పాట్లన్నీ చూస్తుంటే చాలా భయంగా ఉంది. ఇది మామూలు పూజలా అనిపించట్లేదు. ఇలాంటి పూజలు చేసి చేసి మీరు ఆ పావుకు మళ్ళీ కోపం తెప్పిస్తూనే ఉన్నారు. మీరు నాకు చెప్పిన కథలన్నీ కట్టు కథలు అనిపిస్తోంది. మీరు మళ్ళీ మళ్ళీ గంగని బలి చేయడం నాకిష్టం లేదు. అరుణ్, ఏమిట్రా అలా మాట్లాడుతున్నావు? గంగ నాకు కూతురు లాంటిది. తన మీద నాకు ప్రేమ ఉంది, అది మర్చిపోవద్దు. నేనేం చేసినా అది మీ మంచి కోసమే మర్చిపోవద్దు. నేను చెప్పేది వినండి, ఈ పూజ చేయొద్దు. ఇది మాట్లాడే సమయం కాదు. మనం వృధా చేసే ప్రతి క్షణం మనకి ఆపదే. ఆపదని మీరే అంటున్నారు. అలాంటప్పుడు గంగని ఎలా కూర్చోబెట్టమంటారు? నాకిందులో ఏమాత్రం ఇష్టం లేదు. ఇది గంగ కోసం చేసే పూజలా నాకు అనిపించట్లేదు. గంగను ఉపయోగించి మీరేదో ప్రమాదకరమైన పూజ చేస్తున్నారు. దీన్ని ఇప్పుడే ఆపేయండి. పూజ జరిగే తీరాలి. నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? లేదు. నా పూజను మీరి గంగకి ఏవైనా అవుతుందని నువ్వు అనుకుంటే నీ ఉద్దేశం నా మంత్రశక్తిని అనుమానిస్తున్నట్టే. అవును. అరుణ్, నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? గంగని దేవత కులదైవం అని చెప్పి చివరికి తన గొంతు కోసేస్తారేమో అని భయంగా ఉంది. ఏం చేస్తే నమ్ముతావు? నేను ప్రమాణం చేస్తే నమ్ముతావా? నా మంత్రశక్తి వల్ల, నా తంత్రశక్తి వల్ల, నా మాయశక్తి వల్ల, పూజ పునస్కారాల వల్ల, నా ద్వారా గాని, నా చుట్టూ ఉన్న శక్తుల వల్ల గాని గంగ ప్రాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదం రాదు. ఇది నా మంత్రశక్తుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇది చాలా నేను ప్రమాణం చేశాను. నువ్వు వెళ్ళి కూర్చో గంగా. వెళ్ళు. మయూరాధిరూఢం మహావాక్యగూఢం మహీదేవదేవం మహావేదభావం భజే లోకపాలం స్వభాసాల శాంతం. ఇక ఇక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా నిశ్శబ్దంగా ఉండాలి. ఓం శక్తి స్వరూపిణి. వాళ్ళ కళ్ళు తెరిచే ఉంటాయి, కానీ ఏదీ కనిపించదు.
పూజ అయ్యే వరకు ఏం మాట్లాడలేరు, చెవులు వినబడవు. వాళ్ళలోనే బంధించాను. ఈ నిశ్శబ్దంలో నందిని ఎక్కడో బుసకొడుతున్నట్టు నాకు అనిపిస్తోంది. మహాబోధి తీరే గుహయాం వసంతం శుభాసాల శాంతం. పూలదండ వాడిపోయింది, ఇంకా తీయకుండా ఉంచారేంటి? నందిని రా, రా నందిని, రా. నందిని రా, నందిని ఎక్కడున్నావు? ఇక్కడికి రా, రా రా నందిని. రా నందిని. ఓం వాయసాచార్య శరణం, ఓం వాయసాచార్య శరణం, గుగదేవత శరణం. ఏదో తప్పు జరిగింది. నందిని నా కట్టడిలోకి రాలేదు. పావు నా కట్టడికి రాలేదు. నందిని నా కట్టడిలోకి రాలేదు. స్వామి, ఏమైంది స్వామి? నా పూజకి ఆటంకం కలిగింది. పూజ ఫలించలేదు.
లే రా. నేను చెప్పే మంత్రం చెప్పు. ఓం ఓం శ్రీం ఓం హ్రీం క్లీం హీం శ్రీం ఓం శ్రీం క్లీం హైం గంగా నువ్వు అంగ ప్రదక్షిణం చెయ్యి. నాన్న ఏంటిదంతా? నువ్వు కాస్త వెంటనే చెయ్యి. అలాగే స్వామి. ఓం శ్రీం హ్రీం క్లీం. స్వామి స్వామి ఏమైంది? గంగ భక్తిని ఉపయోగించి నందిని రప్పిద్దామని పథకం వేశాను. అది జరగలేదు. నందిని ఇంకెవరి కట్టల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఈ మహాహోమాన్ని మీరి, పుట్టకు చేసిన పూజను మీరి నందిని ఆ కట్టడిలోంచి బయటికి రాలేదు అంటే ఖచ్చితంగా అది గొప్ప శక్తితో బంధించబడి ఉంటుందని నాకు అనిపిస్తోంది. ప్రస్తుతానికి నేను ఏం చేసినా సరే నందినిని రప్పించలేను. ఇంతకు మించి మనం పూజ చేసి ఆ కట్టడి నుంచి బయటికి తీసుకురావడం మనకి మంచిది కాదు. మనం ఇంకా ఏ ప్రయత్నం చేసినా దానివల్ల మనకే ప్రమాదం. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రాజశేఖర్, విను, నువ్వు మాత్రం నీ చేతులతో ఆ పూజలో ఉన్న పసుపు దారాలతో కట్టిన ముంతలో ఉంచిన గరుడ నీరుని నెమలి పింఛంతో మొత్తం ఇల్లంతా జల్లి ఆ నెమలి పింఛాన్ని ఇక్కడికి తీసుకురా. అలాగే స్వామి.
ఇక ఇదే నీ లోకం నందిని. ఇక నుంచి నేను అడిగే వాటికి నువ్వు సమాధానం చెప్పి నాకు బానిసవైతే మాత్రమే నువ్వు ఈ లోకంలో జీవించగలవు. స్వామి, మీరు చెప్పినట్టే చేశాను స్వామి. ఇక భయం లేదు. హ! మనల్ని ఎదిరించిన శక్తిని దారిదారిలోనే వెళ్ళి దాన్ని బంధించడమే మన ప్రతిభ. ఇప్పుడు చేసిన ఈ యాగం వల్ల నందిని ఏ శక్తి కట్టల్లో ఉన్నా ఆ శక్తిని నిర్వీర్యం చేశాను. ఇక ఆ కట్టడి నుంచి అంత త్వరగా నందిని బయటికి రాలేదు. ఇక అమావాస్య రోజు తప్ప ఆ నందిని దాని శక్తిని బయటపడడం వీలు కాదు. అలా చెయ్యాలంటే ఇప్పుడున్న కట్టడిని తెంచుకొని తీరాలి. కానీ ఇప్పుడున్న కట్టడి నుంచి బయటికి రావడానికి నేను ఒప్పుకోను. దాన్ని ఎవరు కట్టడి చేసినా వాళ్ళ మంత్రాలకి అది లొంగదు. దాన్ని మెల్లమెల్లగా నా కట్టడిలోకి రప్పిస్తాను. నేను చేసేది దాన్ని కట్టడి చేసిన ఆ శక్తికి కూడా తెలియదు. స్వామి, అయితే ఇక మీదేం భయం లేదు కదా స్వామి? నందిని వల్ల మాత్రం లేదు. ఇక మీదట ప్రశాంతంగా ఉండండి. నందిని సంగతి నేను చూసుకుంటాను. ఒక విధంగా సమస్య పరిష్కారమైనట్టుగా. నేను ఇక మీదటే పని ప్రారంభించాలి. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఇక్కడ బంధించావు? నీకేం కావాలి? నేను నిన్ను బంధించడానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా నువ్వు ఆ వీరభద్రం ఆధీనంలోకి వెళ్ళుంటావు. ఆ తర్వాత నువ్వు ఆ వీరభద్రం కట్టడి నుండి తప్పించుకోను లేవు. నేను నిన్ను ఆ కట్టడి నుండి బయటికి రప్పించడం కుదరదు. ఆ వీరభద్రుడి నుంచి తప్పించుకోవడం నా సామర్థ్యం. నువ్వేమీ నన్ను కాపాడనక్కర్లేదు. నన్ను బయటికి రానువ్వు. నేను నిన్ను కాపాడడానికి బంధించాను, నా కార్యం నెరవేర్చుకోవడానికి బంధించాను. ఏయ్! ఏంటే రెచ్చిపోతున్నావు? మీ అమ్మ శివనాగు కాపాడుకుంటూ వచ్చిన కాలచక్రాలని ప్రాణాలకు తెగించి వెతుకుతున్న వాయసాచార్య వంశానికి చెందినదే ఈ చాముండి.